వెంకటేశాయ. ఈరోజు జరిగిన ఒక అద్భుతం కోసం మాట్లాడడానికి ఈ వీడియో చేశాను. పార్టీలను ఉద్దేశించి, ఏ వ్యక్తులను ఉద్దేశించి కాదు. నా మనసులో చిన్న బాధ ఉండేది. ఈ రోజుతో అది కొంచెం తేలికపడ్డాను కాబట్టి మీతో కొంచెం షేర్ చేసుకుందామని కేవలం ఈ వీడియో చేస్తున్నాను. మీకు గతంలో గుర్తుంటుంది, ఒంటిమిట్ట కోదండరామస్వామి విగ్రహం శిరస్సు లేకుండా అయిపోవడం, మళ్ళీ కొత్త విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడం, అలాగే చాలా దేవాలయాలు ధ్వంసం కావడం, హిందుత్వానికి ఉనికి లేకుండా పోతుందే అని బాధ. నెక్స్ట్, శ్రీమద్ అలమేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ధనం దుర్వినియోగం, అలాగే స్వామివారి ఆభరణాలు తాకట్టు పెట్టబడ్డం, ఇవన్నీ జరిగాయి. ఎంత దైవాన్ని నిత్యం పూజించే ప్రతి వ్యక్తికి, ఇంక్లూడ్ నాతో సహా, ఒకటి అనిపించేది, ఎక్కడున్నావయ్యా నువ్వు? చూస్తూనే ఉండిపోయావు, ఏం జరుగుతుంది, చివరికి ఎంత అన్యాయం అని. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనంతో అక్షతలు శిరస్సు మీద వేసినప్పుడు దాన్ని ఎలా దులిపేసుకునే ఒక నాయకుడిని చూసాం. స్వామివారి పవిత్ర ప్రసాదాన్ని దొరకడమే చాలా పవిత్రం అని తలుచుకునే మన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో కట్టి పక్కకు విసిరేయడాన్ని చూసాం. మీ అందరికీ తెలిసిన విషయమే, వెంకటేశ్వర స్వామి ఇది వరకు స్వామివారి పట్ల ప్రవర్తించిన ప్రతి వారికి ఏ శిక్ష జరిగిందో, ఏ విధంగా దాన్ని ప్రత్యక్షంగా మనం చూసామో అదంతా మనకు తెలుసు, అవగతమే. కానీ ఇంకొకసారి మళ్ళీ అదే రుజువు చేయబడింది. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరిని క్షమించరని ఇంకోసారి నిరూపణమైంది. అలాగే కోదండరామస్వామి వారి బాణం అప్పటి నుంచి సంచరిస్తూ ఇప్పుడు దుర్మార్గులు సమూలంగా నాశనం అయిపోయేటట్టు తుంచిపెట్టేసింది. కృష్ణుడు చెప్పినట్టు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎక్కడ ధర్మానికి గ్లాని కలుగుతుందో అక్కడ ఆయనే మళ్ళీ తనను తాను సృష్టించుకుంటాడని. అలాగే జరిగింది. దైవం మానస రూపేణ అని ప్రతి మనిషి ముందుకు వచ్చి ఎక్కడెక్కడో ఇంత ఓటింగ్ కూడా ఎప్పుడు జరగలేదు. ఎక్కడెక్కడి నుంచో యువత అందరూ టికెట్స్ వేసుకొని కొన్ని వేలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఓటింగ్ చేశారు. అర్థమైపోయింది కదా. ఎవరైతే సత్యం అని ముందు అడిగేశారో వారికే విజయం వరించింది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై హింద్.